హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఎలా ఉంటాను, నేను ఏం చేస్తూ ఉంటాను, అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నా పేరు అక్షయ అండి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నాకు డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. మాది బాపట్ల దగ్గర చిన్న పల్లెటూరు. మా వారు వ్యవసాయం చేస్తారండి. మరి మాది హోల్సేల్ ఫ్లవర్ బిజినెస్. మా అత్తయ్య మా వారు ఇద్దరు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మన ఛానల్లో వచ్చేసరికి నేచర్ గురించి, ఒక మధ్యతరగతి అమ్మాయిగా, ఒక విలేజ్ హౌస్ వైఫ్గా నేను ఎలా ఉంటాను, నేను ఏం చేస్తూ ఉంటాను, మరికొన్ని కుకింగ్ వీడియోస్, నా డైలీ రొటీన్ వ్లాగ్స్, హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. నేను ఎప్పుడో పెట్టాలనుకున్నాను ఛానల్, కానీ నాలో నేను అనుకున్నానే కానీ నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఛానల్ పెట్టాలని చెప్పేసి. ఒకరోజు ఏమైందంటే, మా వారితో ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా వారికి చెప్పాను సరదాగా, ఇట్లా ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అనేసి. మా వారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా సపోర్ట్ చేశారండి. మా వారు చాలా మోటివేట్ చేశారు నన్ను, వీడియోస్ అప్లోడ్ చేయి అని చెప్పేసి, మంచి మంచి వీడియోస్ అనేసి. నాకు ఇంట్లో ప్రపంచం తప్పితే నాకు బయట ప్రపంచం అనేది తెలియదండి. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ నేను తొందరగా వాళ్ళతో మాట్లాడను, ఎందుకంటే నాకు భయం అండి. అంటే అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం భయం. అలాంటిది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని ఉంది, కానీ అసలు ఏం చేయాలి, ఏ వీడియోస్ ఎలా పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది నాకు తెలియదండి. అంతా మా వారే ఇలా చేయాలని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు, నన్ను సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా అందరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉండే ఉంటుందండి. అది టైం వచ్చినప్పుడు కంపల్సరీగా బయటపడుతుంది. నా టాలెంట్, మీ టాలెంట్ ఏంటనేది మన చుట్టూ ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మన పక్కన ఉండే వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది. నేను ఎంతవరకు చేయగలను, నేను ఏం చేయగలను, అసలు నా క్యాలిబర్ ఏంటి, అసలు ఏం చేయగలనా లేదని చెప్పేసి నాకన్నా కానీ మా వారికే బాగా తెలుసండి నా గురించి. అలాగే మా వదిన కూడా. ఈ విషయమే కాదు, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బుక్స్ పరంగా కానీ, నువ్వు ఇలాంటి బుక్స్ చదువు, ఆ బుక్స్ చదువు, వాటికి ప్రిపేర్ అవ్వు, ఇలాంటివి ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి మా వదిన కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తారు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మనం ఏదైనా చేయాలనుకుంటే కొన్నిటికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఫ్యామిలీలో ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి. నాకు మా ఇంట్లో మా వారి మా అత్తయ్య వాళ్ళిద్దరు సపోర్ట్ అయితే నాకు ఉంది. మనం కష్టపడితే మనకి దక్కందంటూ ఏది లేదండి, అది నేను గట్టిగా నమ్ముతాను. నువ్వు చేయగలవు అని చెప్పేసి వీళ్ళు నాతో మొదటి అడుగు అనేది వేయించారు. నా మొదటి ప్రయత్నం అయితే మొదలుపెట్టాను. నా మొదటిగా అడుగు అయితే వేశాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ నా ప్రయత్నం అయితే ఆగదండి. మీ సపోర్ట్ కూడా కావాలండి దానికి. మనం కష్టపడితే మనకి దక్కనంటూ ఏది లేదండి, అది నేను గట్టిగా నమ్ముతాను. దేవుడి బ్లెస్సింగ్స్ అనేవి మనకు ఉంటే అది చాలా ఈజీ అవుతుంది. దానికి తోడు మన కష్టం కూడా ఉండాలి. నేను వీడియోస్లో ఏదైనా మిస్టేక్ చేసినా మీరు నాకు చెప్పండి అండి, నేను నేర్చుకుంటాను. ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలియని విషయాన్ని మీ నుండి నేను నేర్చుకుంటానండి. నాకు కామెంట్స్లో చెప్పండి, నేను వీడియోస్లో ఏదైనా మిస్టేక్ చేసినా కానీ అది నేను సరి చేసుకుంటాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉంటారో, మన వీడియోస్ అనేవి ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి. ఇంతవరకు
బాయ్.